భార్య వస్తే తల్లిని వదిలేస్తావా? తల్లి వస్తే తల్లి ఉంటే భార్య ఉండదా? భార్య భార్య, తల్లి తల్లి. తల్లికి భార్యకి పోలిక ఏమిటి? రెండిటికి పోలిక లేదు. ఇంగ్లీషు భార్య లాంటిది, తెలుగు తల్లి లాంటిది. ఎవరి స్థానం వాడిది. తల్లి భార్య ఓ ఇంట్లో ఉంటే సంతోషంగా లేరా? కాబట్టి నువ్వు తెలుగు ఇంగ్లీషు రెండింటితో సంతోషంగా ఉండొచ్చు. ఆఫీస్కి వెళ్ళి నోట్ ఫైల్ రాయి, సాయంకాలం పంచె కట్టుకుని భాగవతం ప్రవచనం చేయి. ఎవరొద్దన్నారు? కాదన్నారా? సాయంకాలం భాగవతం చెప్పే ఉద్యోగం చేయొద్దన్నారా? ఉద్యోగం చేసావు కాబట్టి భాగవతం చెప్పొద్దన్నారా? నీ చేత కాదని చెప్పు, రెండింటినీ కలిపి ఉంచుకోవడం. అంతేకాని మధ్యలో వాటి జోటికి ఎందుకు కడతావు? అలా బుద్ధి నిశ్చయం చేస్తే పరమేశ్వరుడితోటి అనుబంధం ఎంత గట్టి పడుతుందంటే ఆయన అనుగ్రహములు ఇవన్నీ అంటాం. అప్పుడు నీ ఆనందానికి, నీ సంతోషానికి ఏది అడ్డొచ్చింది కనుక అలా నా ఎందు పెట్టు. చిట్ట చివర ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా అమ్మయ్యా, ఇన్నాళ్ళు ఇందులో ఉండిపోయాను, ఏదో దీంతో బాధలు, దీంతో వ్యవహారాలు, కొన్ని పరిమితులు, ఇంకా హాయిగా ఏ గొడవ లేదు, నా యథార్థమైనటువంటి స్వరూపమేదో అందులోకి వెళ్ళిపోతున్నాను, ఇక నాకు పరిమితులు లేవు, సంతోషంగా ఉందని రమణ భగవానుల మాటల్లో చెప్పాలంటే చిన్ని గుడారంలో పెట్టని పెద్ద ఏనుగుని బయటికి తీసుకొచ్చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలా వెళ్ళిపోతాడు. కాబట్టి ఏమి బాధ నీకు? అలా ఉండగలవా? అలా మనసుని, బుద్ధిని నా యందు పెట్టగలవా? నిశ్చయాత్మకం చెయ్యగలవా? చేస్తే నా యందే ఉండిపోతున్నావు. మయ్యేవ మన ఆధత్స్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధం నసంతయ. అంటే వెంటనే మనం అంటే వినడానికి బాగుంది కానండి, ఉపన్యాసం అయిపోయాక కష్టం. మళ్ళీ వెంటనే లాగేస్తాయి. ఎలా? అలా పెట్టడం కొంచెం కష్టం అండి. బుద్ధి అంత నిర్ణయం చెయ్యగలిగిన స్థాయికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన అన్నాడు, బెంగపెట్టుకో, గురువు గురువు కదండి, జగద్గురువు ఆయన ఉదారుడు, చాలా విశాల హృదయంతో మాట్లాడతాడు. అప్పుడు అలా పెట్టలేనండి, అలా నిర్ణయం చేసుకోలేకపోతున్నాను, ఏం చేయమంటారు? అథ చిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఇప్పుడు రెండో మెట్టు చెప్తున్నాడు ఆయన. బుద్ధి ఇంకా అంత పరిపక్వతకి రాలేదండి, అంత బాగా నిర్ణయాన్ని చేసుకోలేకపోతోంది, ఈశ్వరుణ్ణి వదిలి మిగిలిన అనుబంధాలు గొప్ప ఉంటోంది. అప్పుడు ఏం చేయను? ఏం బెంగపెట్టుకోకోయ్, అలా బుద్ధి నిర్ణయం చేయలేదని మనసు మీద కోప్పడి, బుద్ధి మీద కోప్పడి అల్లరి పెట్టుకోకు. అథ చిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం, నా యందు స్థిరంగా బుద్ధి మనసు ఉండట్లేదా? అభ్యాసం చేయి. అది మనసు యొక్క లక్షణమయ్యా, ఈ జన్మలోది కాదు. కొన్ని కోట్ల జన్మల నుంచి నువ్వు మనసుకు ఆ శక్తినిచ్చేశావు, అది తిరగడం అలవాటు చేశావు. బుద్ధి ఇతర విషయాలన్నీ నీకు ఎక్కువ అని నిర్ణయం చేయడం అలవాటు చేశావు. ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది రమ్మంటే? అది తిరుగుతుంది. అది ఎంత శక్తివంతమైనదంటే మనస్సు, దాని యొక్క గుత్తాధిపత్యమునందు శరీరము, దాని అవయవములుంటాయి. ఎంత శక్తివంతమో తెలుసా అండి? అది కొత్తగా మోటార్ సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, స్టాండ్ తీసేటప్పుడు కూడా భార్య వెనక నుంచి ఏమండి అన్నా ఉండో అంటాడు తప్ప వెనక్కి తిరగడం. జాగ్రత్తగా స్టాండ్ తీసి అటు ఇటు పడిపోతుందని తన వేపుకి వరగబెట్టుకుని నించుని పైకెక్కి కూర్చుని కిక్కు కొడతాడు. కానీ క్లచ్ విడిచిపెడుతూ కాలుతో గేర్ తొక్కి వదిలిపెట్టడం రాదు. వదిలేడో దబ్బనన్నా దూకుతుంది, ఇంజిన్ అన్నా అయిపోతుంది. అందుకని ఎవరి వంక చూడడం, ఆగో అని మెల్లిగా వదిలిపెడుతూ గేరేసి మెల్లగా సెటిల్ అవ్వడాన్ని సాధన చేస్తాడు. బాగా వచ్చేసింది అనుకోండి, ఇంకేం చేస్తాడంటే ఆ సాయంకాలం వచ్చేటప్పుడు కాకరకాయలు పట్టుకొస్తానులే అంటూ గేరేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఆ దిక్కుమాలినతనం ఎక్కడ దాకా పెడుతుందంటే ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో సెల్ ఫోన్, అక్కడ వరకు పోతాడు. అప్పుడు ఏమవుతాడంటే వాడు యమధర్మరాజు చేతి పాశమవుతాడు. వాడన్నా పడి చచ్చిపోతాడు, ఎవడి మీదన్నా పడి చంపేస్తాడు. అంటే అర్థం పర్థం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనసు యాంత్రీకరిస్తుంది, దానికి ఆ శక్తి ఉంది, అది ఆటోమేట్ చేస్తుంది. పూజ కూర్చున్నప్పుడు కూర్చుంటుంది అది కూడా. నువ్వు చక్క మాట విను, శివుడికి పూజ చేద్దాం మనం, ఇదిగో మల్లెపూలు తెచ్చాను, చక్కగా ఒక్కొక్క నామని చెప్తూ ఇవి తీసివేద్దాం, ఈశ్వరుణ్ణి భావన చేయి అన్నారు అనుకోండి. అయ్యో తప్పకుండానండి అంటుంది. కూర్చుని ఇలా తీసి ఓం నిధనపతయే నమః ఉంటుంది అక్కడ, అంతే. వెంటనే అంటుంది నువ్వు ఇలాగే తీసివేస్తుండు, నువ్వు చెప్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి
హైదరాబాద్లో మనం శనివారం ఆదివారం బయలుదేరుతాం, ఏదో కాకినాడ వెళ్తాం. కాకినాడ వెళ్ళిన తర్వాత గురు పౌర్ణమికి 3 రోజులు చెప్తానన్నానా 4 రోజులు చెప్తానన్నానా గోపాలకృష్ణ గారితో. గురు పౌర్ణమికి ఉదయం గురు పూజ పెడదామా, సాయంకాలం గురు పూజ పెడదామా, వ్యాస పూజ సాయంత్రం పెడదామా, పొద్దున పెడదామా? పోనీ అది ఆలోచించినా పర్వాలేదు, ఏదో మంచి విషయం. పోనీ అది కూడా ఆలోచించదు. ఏదో వారం రోజులు పోయిన తర్వాత పుట్టినరోజు వస్తుంది, పుట్టినరోజుకి ఇది మళ్ళీ ప్యాంటు చొక్కా కొనుక్కోమంటుందేమో. చాలా ప్యాంట్లు చొక్కాలు బీరువా నుండే ఉన్నాయి, ఎందుకు అవన్నీ అంటే అది విందు. ఆ డబ్బులు పెట్టిపోయి ఉంగరం చేయించమందామా, ఉంగరం చేయించమంటే 12,000 అవుతుంది, ఇంకో 8,000 ఇవ్వండి అంటుందేమో, ఎందుకు వచ్చిన గొడవ. ఇవి ఆలోచిస్తూ ఉంటుంది వెళ్ళిపోయి. ఇక్కడేమో ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఇది చేసేస్తూ ఉంటుంది. అది వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు అంటాడు ఇదంతా నాకెందుకురా, నీ మనసు పెట్టంటాడు ఆయన. అదే ఇది పట్టుకున్నాడు ఈశ్వరుడు. నువ్వు పెట్టలేవురా నాకు తెలుసు, అది నిశ్చయించి ఇది ఉండదు, వెళ్ళిపోతుంది అది. కానండి నిజంగా మనం దాని చేతిలో ఎంత అర్భకులమైపోయామో తలుచుకుంటే, అరే రే మన పరిస్థితి ఇంత ఉదాసీనంగా ఉందా అనిపిస్తుంది. ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నామా మనం? ఇంత గొప్పవాళ్ళం అనుకుంటున్న మనం 2 నిమిషాలు మన మాటది విందాం, వెంటనే వెళ్ళిపోతుంది అంతే. ఇంత దారుణమా అంటాం. అందుకే అలాగని మనస్సు యొక్క కదలికలని మీరు బలహీనం చేయకూడదు ఎప్పుడు. మీరు ఎప్పుడైనా చూడండి, కోతి అంటే అలా తిరుగుతూ ఆడుకుంటుంటేనే కోతి. ఆ స్తంభం పక్కన అలా పడుకుంది అనుకోండి, ఏమంటాం? అంటే దానికి ఒంట్లో బాగోలేదా ఏంటి పాపం అలా పడుకుందంటాం. మనసుని బలహీనం చేయకూడదు, మనసుని తిరగనివ్వాలి. ఎలా తిరగనివ్వాలి? అడ్డమైనవి పట్టుకుని కాదు, ఈశ్వరుణ్ణి పట్టుకు తిరుగుతుండాలి. అందుకే శంకరాచార్యులు వారు మహానుభావుడు శివానంద లహరిలో శ్లోకం చేశారు. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వతతి జడితి స్వైరమమిత కపాలిం భిక్షోమే హృదయకపి మధ్యంత చపలం ధృడాభక్త్యం బద్వా శివభవదీనం కురు విభో. నా మనసుని నువ్వు స్వాధీనం చేసుకో అన్నారు ఆయన. నే స్వాధీనం చేస్తానంటే వెళుతుంది ఏంటి? నువ్వు వెళ్ళు ఈశ్వరు దగ్గరికి అంటే అంత తొందరగా వెళ్ళిపోతుందా? సినిమాలో అంటే కుదురుతుందేమో. నా మనసు ఇచ్చేసానని చెప్పి ఓ ఎండిపోయిన చెట్టు కింద శాలువా వేసుకుని పిచ్చపాట్లన్నీ మొదలెట్టడానికి, ఈశ్వరుడు ఎందు అలా ప్రవేశపెట్టడానికి ఓ మనసా వెళ్ళిపోయి వాళ్ళ నుంచి ఈశ్వరుడి దగ్గరికి అంటే వెళ్ళిపోతుంది ఏమిటది? అది అలా ఏం వెళ్ళిపోదు. అలా నువ్వు చెప్తే వినే రకాన్ని నేనేం కాదు. కోట్ల జన్మల నుంచి ఇచ్చిన స్వాతంత్రం ఇప్పుడేం జెండా దింపేయనట్టుంది అది. కాబట్టి అధ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం. నా ఎందు పెట్టలేవా? ఓ పంచి నేను ఇంకొక మార్గం చెప్తాను, పోను అలా చెయ్యి. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసం చెయ్యి. ఈ అభ్యాసం కోసమే ఇన్ని ప్రక్రియలు వచ్చాయో తెలుసా అండి? ఈశ్వరుడు నిద్రపోయాడని, నిజంగా ఆయన నిద్రపోతే ఊడిపోతుంది జగత్తు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఆవిడ కళ్ళు మూస్తే జగత్